హాయ్ అండి, మీ సాయి వ్లాగ్స్. ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. ఈ రవ్వ లడ్డు రవ్వను బాగా వేపి పాలతో కానీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకుండా బళ్ళారి కొబ్బరి వేసుకొని రవ్వ లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది. సాఫ్ట్గా చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి ఇలాగని చేసుకుంటే రవ్వ లడ్డు. మీరు ఒకసారి ట్రై చేయండి మేము చేసే పద్ధతిలో. చూడండి, ఇలా తుంచితే ఎంత సాఫ్ట్గా తునిగిపోతుందో. ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను. ఫస్ట్ ఒక అరకిలో రవ్వ తీసుకున్నాను, 2 కప్పుల రవ్వ. ఇది బళ్ళారి కొబ్బరి. ఒక గిన్నె కొబ్బరి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్లోనే ఒక 8-9 ఇలాచీలు వేసి ఇలా మిక్సీ పెట్టుకోవాలి కొబ్బరిని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత బొంబాయి రవ్వ ఉంది కదా, సూజీ రవ్వ అంటారు, ఇది 2 కప్పులు వేసుకుంటున్నాను. వెయిట్లో వచ్చేసి అరకిలో. అరకిలో రవ్వను తీసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ రవ్వను వేపుకోవాలి. సిమ్లోకి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రవ్వను ఒక 4 నిమిషాలు వేపుకోవాలి. హైలో పెట్టి వేపితే త్వరగా మాడిపోతుంది రవ్వ. రవ్వని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేపుకుంటుంటే కలర్ మారుతుంది చూడండి. ఇట్లా కాస్త 4 నిమిషాలు వేపుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే వేపుకోవాలి. కొబ్బరి కూడా ఆ నెయ్యిలోనే వేగిపోతుంది. ఇదంతా వేగితే మంచి స్మెల్ వస్తుంది. మొత్తం 7 నిమిషాలు వేపాను. ఫస్ట్ ఒక 4 నిమిషాలు కొబ్బరి వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు వేపాను. రవ్వ అంతా వేగిపోయింది చూడండి, కలర్ కూడా మారింది. ఇప్పుడు మనము ఒక బేషన్లోకి తీసుకోవాలి ఈ రవ్వను మొత్తాన్ని. ఈ రవ్వ అంతా బేషన్లో వేసిన తర్వాత ఇప్పుడు మనము చక్కెర 2 కప్పులు రవ్వ తీసుకున్నాము కదా, 1.5 కప్పు చక్కెర సరిపోతుంది. 2 కప్పుల రవ్వకు 1.5 కప్పు కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టేసుకొని పొడి చేసి వేసుకోవాలి. 2 కప్పుల రవ్వకు 1.5 కప్పు చక్కెర మిక్సీ వేసేసుకొని ఈ రవ్వలో వేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా కలిసిద్ది. మొత్తం చేత్తో ఇలా బాగా ఇట్లా పిసుకుతున్నట్టుగా ఇట్లా మొత్తం బాగా కలిపేసుకొని మనం పక్కన పాలు కాంచుకొని చల్లార్చుకోవాలి. ఫస్ట్ నేను కాంచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్కు కాస్త ఎక్కువ ఉంటే వేసాను. పాలు చూసుకుంటూ వేసుకోవాలి. నేను ఒక టీ గ్లాస్కు కొంచెం ఎక్కువ వేసాను, సరిపోయింది. ఇలా మొత్తం బాగా ఇట్లా పిసికినట్టుగా బాగా కలిపేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇట్లా బాగా కలుపుతూ ఉంటే రవ్వ కొంచెం మెత్తబడి బాగా మనకు లడ్డు స్మూత్గా వస్తుంది. ఇట్లా బాగా రవ్వను పాలల్లో ఒక 5 నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డు కట్టుకోవడమేనండి. ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డు కట్టుకోవాలి. మనకు డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే అవి కూడా జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అవి నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. పచ్చి కొబ్బరి ఇలాచీ ఫ్లేవర్ బాగుంది, అందుకని నేను ఎండు కొబ్బరి అవి వేసాను. మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలు కట్టేసి పెట్టుకోవాలి.
ఇవి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఆరిన తర్వాత మనం డబ్బాలో ఎత్తి పెట్టుకోవచ్చు. అంతేనండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది.